శ్రీమాత్రే నమః. లలితా సహస్రనామ స్తోత్రంలో 71, 72 ఈ రెండు శ్లోకాలు ముందుగా చదువుకొని వాటి అర్థం తెలుసుకుందాం. రాజరాజార్చితారాజ్ఞీ రమ్య రాజీవలోచన రంజనీ రమణీరస్యారణత్కింకిణి మేఖలా రమారాకేందు వదనారతిరూపారతి ప్రియా రక్షాకరీ రాక్షసగ్ని రామా రమణలంపట. రాజరాజార్చిత రాజ్ఞీ రమ్య రాజీవలోచన రంజనీ రమణీరస్య రణత్కింకిణి మేఖల. ఈ శ్లోకంలో ఉండేటువంటి నామాలన్నీ కూడా భువనేశ్వరి మంత్రంగా చెప్పబడుతూ ఉన్నాయి. రాజరాజు అంటే సార్వభౌముడు, చక్రవర్తి, ఇటువంటి అర్థాలన్నీ సామాన్యంగా ఉన్నాయి. కానీ కుబేరుడు అని కూడా అర్థం ఉన్నదండి. రాజరాజు అంటే సమస్త నిధులకి కూడా అధిపతి అయినటువంటి వాడు కుబేరుడు. అలాగే చంద్రుడు కూడా రాజరాజు అని కూడా పేరు ఉన్నది. మనువు, చంద్రుడు, కుబేరుడు మొదలైనటువంటి వాళ్ళంతా కూడా తల్లిని పంచదశి మంత్రంతో ఆరాధించి తరించారు అని చెప్పి మనం చెప్పుకున్నాము. ఇక్కడ కూడా అదే భావంతో కుబేరుడి చేత విశేషంగా అర్చించబడినటువంటి తల్లి. అటువంటి తల్లి రాజ్ఞి, మహారాజ్ఞి, సమస్తమైనటువంటి అంతకుముందే చెప్పుకున్నాం భువనేశ్వరి అనేటువంటి చోట అన్ని భువనాలకి కూడా ఊర్ధ్వ లోకాలు, అధోలోకాలన్నింటికీ కూడా తల్లి అయినటువంటి తల్లి. ఆమె పరిపాలించేటువంటి తల్లి కాబట్టి ఆమె రాజ్ఞి, శ్రీ మహారాజ్ఞి. దేవతాగణాలు, ఋషిగణాలు, మానవగణాలు వీళ్ళందరూ కూడా తల్లిని ఆరాధించి తరించినటువంటి వాళ్ళే. అందుకనే రాజరాజార్చిత రాజ్ఞి రమ్య రాజీవలోచన. అటువంటి తల్లి రమ్య ఎంతో అందంగా ఉంటుంది. పరమేశ్వరు యొక్క సౌందర్యాన్ని వర్ణించడానికి ఏకమికి సాధ్యమవుతుంది. ఎవరి ఊహను బట్టి, ఎవరి భావాన్ని బట్టి వాళ్ళు వర్ణించుకుంటూ వస్తారు. సాక్షాత్తు పరమేశ్వరుడే ఈమె సౌందర్య విలాసాలన్నీ కూడా పువ్వుల గుత్తిలాగా ఉంటే ఆ పువ్వుల గుత్తి నుండి స్రవిస్తూ ఉండేటువంటి మకరందం కోసమని పరమేశ్వరుడే తుమ్మిదలాగా ఆమె చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటాడట. ఈ భావం శివతాండవ స్తోత్రంలో చక్కగా మనం చెప్పుకున్నాము. అఖర్వ సర్వమంగళ కళ కదంబ మంజరి రస ప్రవాహ మాధురి విజృంభణ మధువ్రతం అన్నటువంటి చోట చెప్పుకున్నాం. అఖర్వ సర్వమంగళ కళ కదంబ మంజరి, సర్వమంగళ స్వరూపిణి అయినటువంటి అన్ని కళలు కూడా ఒక మంజరి అంటే పువ్వుల గుత్తిలాగా ఉంటే దాని నుంచి మధువ్రతం స్రవిస్తూ ఉండేటువంటి తేనె కోసమని, మధువ్రతం అంటే తుమ్మిదలాగా పరమేశ్వరుడు చుట్టూరా తిరుగుతూ ఉంటాడట. ఇక దాన్ని బట్టి ఆ తల్లి సౌందర్యం ఎంతగా ఉంటుందో, కళా విలాసాలన్నీ కూడా ఎంతగా అన్ని భువనాలన్నీ కూడా ప్రకాశింప చేస్తూ ఉంటాయో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. రాజరాజార్చిత రాజ్ఞి రమ్య రాజీవలోచన. రాజీవములు అంటే తెల్ల తామరలు. తామరల్లో కూడా, పద్మాల్లో కూడా రెండు రకాలు ఉంటాయి. తెల్ల తామరలు ఉంటాయి, ఎర్ర తామరలు ఉంటాయి. ఈ రెండింటినీ కూడా తల్లి యొక్క నేత్రద్వయానికి మనం సమన్వయం చేసుకోవచ్చు. ఎందుకని అంటే సూర్యచంద్రులు ఇద్దరు కూడా తల్లి నేత్రాల రూపంలో ఉంటారు కదా. అందుకని ఎర్ర తామరేమో సూర్యుడు, తెల్ల తామరేమో చంద్రుడు. ఈ విధంగా కూడా మనం భావించవచ్చు. అందుకని రాజీవలోచన, రంజని రమణి, భక్తుల మనస్సులని రంజింపచేసేటువంటి తల్లి. భక్తులను రంజింపచేసేటువంటి తల్లి, భక్తులను రమింపచేసేటువంటి తల్లి కూడా. భక్తాన్ రమయితీతి రమణి. భక్తుల హృదయ కమలాలలో ఆ తల్లి ఎప్పుడు కూడా నిత్యము విహరిస్తూ వాళ్ళందరినీ కూడా రంజింపచేస్తూ ఉండేటువంటి తల్లి రమణి. రస్య తర్వాతి నామం. రస్య అంటే అసలు సారము, రసము అనే అర్థం. ఇక్కడ జగత్తులో ఉండేటువంటి సారం అంతా కూడా ఏమిటి అంటే తల్లి యొక్క చిత్కళ, చిచ్చక్తి. అటువంటి చిత్కళ గనక లేకపోయినట్లయితే, చిత్కళా స్వరూపిణి అయినటువంటి తల్లి యొక్క కళా విలాసాలన్నీ కూడా భువనాలన్నీ వ్యాపించి ఉండకపోయినట్లయితే ఈ భువనాలన్నీ కూడా ఏ విధంగా ఉంటాయి? సారహీనంగా ఉంటాయి. అంత సారహీనంగా ఉన్నప్పుడు అది ఆస్వాదించడానికి యోగ్యంగా ఉండదు కదా. ఇప్పుడు ఒక పండుని మనం ఎప్పుడు స్వీకరిస్తాము? చాలా రసవంతంగా ఉంటేనే దాన్ని స్వీకరించడానికి, తినడానికి అది యోగ్యమైనటువంటి వస్తువుగా ఉంటుంది. సారహీనంగా గనక ఉన్నట్లయితే దాన్ని ఎవరు కూడా వాడుకోరు, దాన్ని విసిరి పారేస్తారు. అలాగే ఈ భువనం అంతా కూడా సామాన్యమైనటువంటి నేత్రాలకే ఇంత అందంగా కనపడుతూ ఉన్నప్పుడు ఇంకా ఇదంతా కూడా తల్లి స్వరూపమే, తల్లి యొక్క ఆకారమే, ఈ ప్రకృతి స్వరూపిణి కాబట్టి
త్రిజగన్మోహిని అయినటువంటి తల్లి కాబట్టి ఆమె త్రిగుణాలతో అందరినీ మోహింప చేస్తూ ఉంటుంది. ప్రకృతి రూపంలో కూడా విశాలమైనటువంటి నదులు, కొండలు, పర్వతాలు, సముద్రాలు వీటన్నింటితో కూడా చక్కని పుష్ప సంపద, ఫల సంపద ఇవన్నీ కూడా ఇచ్చేటువంటి తల్లి కాబట్టి ప్రకృతి రూపంలో కూడా అందరినీ కూడా రమింపచేసేటువంటి తల్లి. ఈ విధంగా రసవంతమైనటువంటి యోగ్యమైనటువంటి స్థితి, అర్హతను కలిగినటువంటి తల్లి. అందుకని ఈ ప్రపంచం మీద, ఈ ప్రకృతి మీద, వీటి మీద మనకింత మోహం కూడా పెట్టింది ఆ తల్లి. ఈ శ్లోకంలో రాజరాజార్చిత రాజ్ఞి రమ్య రాజీవలోచన రంజని రమణీ రస్య రణత్కింకిణి మేఖల, ఇవన్నీ కూడా అగ్నిబీజమైనటువంటి రకాలంతో ఆవృత్తి అవుతున్నాయండి. ఈ 2 శ్లోకాలు కూడా 71, 72. 71వ శ్లోకమేమో ఇది భువనేశ్వరి మంత్రం అని చెప్పుకున్నాము. తర్వాత 72వ శ్లోకమేమో ఇది శ్రీ మహాలక్ష్మిని గురించి చెప్పేటువంటి మంత్రము, శ్రీ మంత్రము, మహాలక్ష్మి మంత్రము అని చెప్పి ఇక్కడ చెప్తూ ఉన్నారు. రమా రాకేందు వదన రతిరూప రతిప్రియ రక్షాకరి రక్షసగ్ని రామ రమణ లంపట. దీనిలో కూడా అంతా కూడా రకాల ఆవృత్తి జరిగింది. రమా రాకేందు వదన, రమ అనగానే మనకి లక్ష్మీదేవియే గుర్తొస్తుంది, ఆమె శ్రీంకార రూపిణి. రమ రాకేందు వదన, రాకేందు వదన అంటే పూర్ణచంద్రుని వంటి ముఖము కలిగినటువంటిది. రాకేందుడు అంటే ఇందుబింబము అంటే ఏంటి? చంద్రబింబం. రాకేందు అంటే రాక అంటే పౌర్ణమి నాటి చంద్రబింబము. అటువంటి ముఖం కలిగినటువంటి తల్లి రాకేందు వదన. అయితే ఈ తల్లి షోడశ కళారూపిణి, 16 కళలతో ఒప్పుతూ ఉండేటువంటి రూపం కదా తల్లిది. ఆ షోడశ కళలు చంద్రుడిలో ఉండేటువంటి ఏమేంటో ఒక్కసారి మనం తెలుసుకుందాము. అమృత, మానద, పూస, తుష్టి, పుష్టి, రతి, ధృతి, శశిని, చంద్రిక, కాంతి, జ్యోత్స్న, శ్రీ, ప్రీతి, అంగద, పూర్ణ, పూర్ణామృత. ఈ 16 కూడా చంద్రుని యొక్క కళలు. తల్లి షోడశ కళారూపిణి కాబట్టి 16 కళలతో ఉండేటువంటి తల్లి. ఇది కాక పరమేశ్వరి బిందు స్వరూపిణి. చంద్రుడు కూడా బిందు స్వరూపంగానే ఉంటాడు. బిందువు వ్యాప్తమైతేనే కదా విశ్వం అంతా కూడా సృష్టించింది. రతిరూప రతిప్రియ, రతిదేవి ఆకారంలో ఉండేటువంటి తల్లి, అంటే అంత సౌందర్యం కలిగినటువంటి తల్లి. రతిప్రియ, రతిప్రియ అంటే రతీదేవికి ఇష్టమైనటువంటి తల్లి, ప్రియమైనటువంటి తల్లి. ఎందుకని? తపోనిష్టలో ఉండేటువంటి ఈశ్వరుడి మీద మన్మధుడు తన బాణ పరంపరలు వేసేసరికి ఆయన ఆ చిత్సర కన్నుతో మన్మధుడిని దహించాడు. అప్పుడు రతీదేవి దుఃఖిస్తుంది. అందుకనే ఆ రతీదేవి దుఃఖానికి జాలిపడి ఈ తల్లి మన్మధుడిని అనంగుడుగా, రతీదేవికి మాత్రమే కనపడేటట్లుగా, మిగిలినటువంటి వాళ్ళందరికీ కూడా కనపడకుండానే మనసులు అందరినీ కూడా మధిస్తూ ఉంటాడు మన్మధుడు. ఆమెకి అనుగ్రహించింది, ఆ వరాన్ని ఇచ్చిందనమాట ఆ తల్లి. అందుకని అప్పటి నుంచి కూడా రతీదేవి తల్లి మీద చాలా మమకారాన్ని, ఇష్టాన్ని, ప్రీతిని పెంచుకుని ఉందన్నమాట. అందుకని రతిరూప రతిప్రియ. తర్వాతి నామాలు రక్షాకరి రాక్షసగ్ని. రక్షాకరి, రక్ష ఇచ్చేటువంటిది తల్లి. జగద్రక్షణ కార్యక్రమమే కదా తల్లి చేస్తూ ఉండేటువంటిది. అందుకని కేవలం ఉత్పత్తి చేసి సృష్టి చేసి మొదలకుండా ఉంటే కాదు, ఆ స్థితిభారకత్వాన్ని మొత్తాన్ని కూడా వహించేటువంటి తల్లి. ఎన్నో ఆపదల నుంచి రక్షించేటువంటి తల్లి, రాక్షస శక్తుల నుంచి రక్షించేటువంటి తల్లి, దైవీ సంపద కలిగినటువంటి వాళ్ళందరినీ కూడా రక్షించేటువంటి తల్లి. రాక్షసగ్ని తర్వాతి నామం. రాక్షసులందరినీ కూడా సంహరించేటువంటి తల్లి. ఎటువంటి రాక్షసుల్ని సంహరించింది? సామాన్యులు గారు వాళ్ళందరూ కూడా భండాసురుడు, మహిషాసురుడు, దుర్గముడు, శుంభనిశుంభులు, రక్తబీజుడు, ఇటువంటి వాళ్ళందరినీ కూడా అనేక రూపాలలో ఆ తల్లి సంహరించింది అనమాట. వీళ్ళందరినీ కూడా దుర్గముడినేమో దుర్గా రూపంలో సంహరించింది, మహిషాసురుణ్ణేమో శ్రీ మహాలక్ష్మిగా అవతరించి సంహరించింది, ఇక భండాసురుణ్ణి లలితాదేవిగా అవతరించి వాడిని సంహరించింది అనమాట. ఈ విధంగా అనేక మంది రాక్షస శక్తులనన్నింటినీ కూడా అనేక కాలాలలో విజృంభించినటువంటి రాక్షస శక్తులని సంహరించినటువంటి తల్లి. ఇటువంటి ఆసురీ భావాలు ఎవరి మనస్సుల్లో ఉన్నా కూడా వాటినన్నింటినీ కూడా సంహరించేటువంటి తల్లి. ఆ జగన్మాత పరమేశ్వరు యొక్క నామం గనక మనం నిరంతరము స్మరిస్తూ ఉంటే రాక్షస భావాలు అనేటువంటివి మనసులోంచి తొలగిపోతాయండి. వ్యక్తి నుంచి సమాజం కాబట్టి వ్యక్తి చక్కగా ఉంటే కుటుంబం చక్కగా ఉంటుంది, ఆ కుటుంబం అంతా సుఖశాంతులతో ఉంటుంది. ఈ రాక్షస ప్రవృత్తులు ఎప్పుడైతే నశించిపోతాయో సమాజం సుభిక్షంగా ఉంటుందన్నమాట. అందుకని
రాక్షస భావాలు ఎవరి మనస్సుల్లో ఉన్నా ఏ రూపాలలో ఉన్నా కూడా తొలగించేటువంటి తల్లి. అందుకని రక్షాకరి రాక్షసగ్ని. రామ రమణ లంపట. రామ అంటే స్త్రీ స్వరూపమైనటువంటి తల్లి. లోకంలో ఉండేటువంటి స్త్రీలంతా కూడా తల్లి స్వరూపాలే, తల్లికి ప్రతిరూపాలే. స్త్రీ శక్తి స్వరూపిణి అని చెప్పి నేను అంటాం. స్త్రీ అనేటువంటి దానిలోనే సత్వ రజస్తమో గుణాలు 3 ఉన్నాయన్నమాట. స్త్రీ అనేటువంటి ఒక అక్షరంలోనే సకారము, తకారము, రకారము, ఈ అనేటువంటి 4 శక్తులతో కూడి ఉండేటువంటిది స్త్రీ. అందుకనే మన పురాణాలు కూడా ఏం చెప్పినాయి, ఎక్కడైతే స్త్రీలు గౌరవించబడుతూ ఉంటారో ఆ ఇల్లు కానీ ఆ సమాజం కానీ సుభిక్షంగా ఉంటుంది. స్త్రీలను హీనంగా కించపరిచి ఎప్పుడూ కూడా చూడకూడదు. ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః, ఎత్రైతాస్తు న పూజ్యంతే సర్వాస్తత్ర అఫలాః క్రియాః అని చెప్పి శాస్త్రాలు మనకి చెప్తూ ఉన్నాయి. ఎక్కడైతే స్త్రీ శక్తి గౌరవించబడుతూ ఉంటుందో అక్కడ దేవతలు నివాసం ఉంటారట. అంటే స్త్రీలని కించపరిచి హీనంగా మాట్లాడి అనేక రకాలుగా అవమానిస్తూ ఉంటారు కొంతమంది. ఇది ఎప్పటికీ కూడా పనికిరాదు. గృహిణీ గృహముచ్యతే అని, ఒక గృహం కళకళలాడుతూ ఉండాలి అంటే ఆ గృహంలో ఉండేటువంటి, అందుకనే మనకి ఒక సామెత కూడా ఉందండి, ఇంటిని చూసి ఇల్లాలని చూడు అనేది. ఇల్లాలు ఉంటే ఆ ఇల్లు శోభస్కరంగా ఉంటుంది. అదే ఇల్లాలు లేదనుకోండి ఎలా ఉంటుంది ఆ ఇల్లు. కాబట్టి స్త్రీని ఎప్పుడు కూడా చులకనగా చూడకూడదు అని చెప్పి తల్లే స్త్రీ స్వరూపిణిగా ఆవిర్భవించింది కదా ఇక్కడ పరమేశ్వరి. అందుకని రామ అటువంటి స్త్రీ స్వరూపంగా ఉండేటువంటి తల్లి రమణ లంపట. ఎవరు రమణుడు? ఆమెకి కామేశ్వరుడే. ఈమె కామేశ్వరి అయితే ఆమె కామేశ్వరుడిని వరించింది. ఈమె రామ అయితే ఆమె రమణుడు. ఎవరు రమణుడు? అంటే భర్త. రమణ లంపట పరమేశ్వరుని మీద నిరంతరము కూడా ప్రీతి కలిగినటువంటి తల్లి. అంటే శివశక్తుల అభేద స్వరూపమే ఇక్కడ. ఇదే అర్ధనారీశ్వర తత్వం అంటే. 71, 72 ఈ 2 శ్లోకాలు కూడా చాలా ప్రధానమైనటువంటివి. ఇందులో రకాల ఆవృత్తి బాగా జరిగింది. రకారం అగ్నిబీజము. అది కాక ఇందులో 2 భువనేశ్వరి మంత్రాలు 71వ శ్లోకంలో, 72వ శ్లోకంలో ఏమో మహాలక్ష్మి మంత్రము. ఇది ఆవృత్తి అవుతూ ఉంటుంది. ఒక్క శ్లోకాన్ని అనుసంధానం చేసుకునే నిత్యము కూడా మనం పఠించుకుంటూ ఉన్నా కూడా సర్వాభీష్ట సిద్ధులు కలుగుతాయి అంటల్లో ఎటువంటి సందేహము లేదు. మళ్ళీ ఈ 2 శ్లోకాలు ఒకసారి మనం చదువుకుందాం. రాజరాజార్చితారాజ్ఞీ రమ్యా రాజీవలోచన రంజనీ రమణీరస్య రణత్కింకిణి మేఖలా రమారాకేందువదన రతిరూపారతి ప్రియా రక్షాకరీ రాక్షసగ్ని రామా రమణలంపట. ఈ విధంగా ఈ 2 శ్లోకాలకి ఉండేటువంటి అర్థం తెలుసుకున్నాము. మళ్ళీ తర్వాతి భాగంలో మరొక 2 శ్లోకాలకి అర్థం తెలుసుకుందాం పరమేశ్వరి అనుగ్రహంతో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.